నెల్లూరు నగరంలోని 6వ పోలీస్ స్టేషన్ పరిధిలో తుమ్మలకట్ట సంఘంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తుమ్మలకట్ట సంఘంలోని ప్రతి ఇల్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 6వ పట్టణ సీఐ సాంబశివరావు మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా ఎస్పీ, ఏఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని, ఇందులో సరైన పత్రాలు లేని 21 వాహనాలను సీజ్ చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు విజయ్ శ్రీనివాస్, సూర్యప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. అన్నీ ఇస్తాం. కర్ణాటక రిజిస్ట్రేషన్ ఇది. ప్రాపర్ డాక్యుమెంట్ ఉందో లేదో చూసుకోవాలి. ఇది దానికైతే నంబర్లు ముందు వెనక ఏ నంబర్ లేవు, ఏడా లేదు. ఆ చాసిస్ నంబర్ ఇటు మీద చూసుకోవాలి, ముందు కూడా లేదు. చూడు ఎంత బండి కొనుక్కున్నారు, ఇన్నాళ్ళ నుంచి తిప్పుతున్నారు. ఖచ్చితంగా నంబర్ ఉండాలి కదా, ముందు ఉండదు వెనక ఉండదు. మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బందికరంగా గంజాయి కానీ ఏదన్నా చేసేది అది కాదు, మీ కుర్రోళ్ళు కానీ ఇబ్బంది ఉందా? ఈ ఏరియా వరకు ఏం లేదు సార్. ఇక్కడ వరకు ఆ యాప్ చెట్టు నుంచి ఏం లేదు సార్. ప్రాబ్లం ఉందో మేము చెప్పండి. పోలీస్ స్టేషన్ ఉంది, అదే స్టేషన్కి ఇస్తాం. పోలీస్ స్టేషన్ ఉంది, కంపల్సరిగా మేమే గంజాయి వద్దని చెప్పి మేము కంప్లైంట్ పెట్టాము. మేమైతే ఇక్కడ జరిగితే ఒప్పుకోం. మేము పార్టీ మీ ఏరియాలో ఈ గంజాయి కానీ ఏదన్నా అమ్ముతున్నట్టుగా తెలిసినా, ఎవరన్నా గంజాయి తాగుతున్నట్టు తెలిసినా మీరు డైరెక్ట్గా ఏమో మీ పేర్లు బయటికి రావు, మీరు సీక్రెట్గా మాకు చెప్పండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ మధ్యకాలంలో ఈ చైన్ స్నాచింగు వీటికి సంబంధించి కొత్త చేసింది కూడా. ఎందుకంటే సరైన పత్రాలు లేకుండా, రికార్డు లేకోకుండా ఉంటే ఏదైనా అఫెన్స్లకు ఉపయోగించుకుని పెట్టేసుకుంటుంటారు. ఇదే డాక్యుమెంట్స్ లేకపోతే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేయించుకోండి, లేకపోతే బళ్ళు సీజ్ చేస్తాం. ఓనర్ రావాలి, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మీ పేరు మీద దొంగ బళ్ళు ఉండి అఫెన్స్లు చేసి తప్పించుకుంటే అది కుదరదు. ప్రతి ఇంట్లో కూడా పెయింట్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, మంచిదే. చక్కగా పెయింట్ వర్క్ చేసుకోండి, మీ ఫ్యామిలీతో ఉండండి, పిల్లల్ని చదివించుకోండి. 3000, 4000 ఈ రెంట్లతో వాళ్ళకి చక్కగా సరిపోతుంది. కానీ ఇళ్ళు అద్దెకి ఇచ్చేవాడు దయచేసి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకోండి, జాగ్రత్త చేసుకోండి. ఇంటి ఓనర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఏదైనా అఫెన్స్ చేసేసి ఖచ్చితంగా మీ ఇంట్లో చేరితే ఆధార్ కార్డు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉండాలి. అందరు పెయింట్ పడాలని చేసేది. ఏం పని చేస్తాం? నువ్వు కూడా అదేం చదువుతావురా?
ఎక్కడ తాగుతావా? ఎందుకు ఈరోజు సెలవు? పెయింట్ పనా అక్కడ చేస్తావా? ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా టౌన్ ఏఎస్పీ మేడం, ఇన్ఛార్జ్ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ తుమ్మలకట్ట సంఘంలో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది మా సిబ్బందితో ఈ తుమ్మలకట్ట సంఘంలో ప్రతి ఇల్లు చెక్ చేసాం. ఇక్కడ ఏమైనా గంజాయికి సంబంధించి కానీ ఏదైనా సమాచారం ఉన్నా కూడా మొత్తం సెర్చ్ చేయడం జరిగింది. ఈ కొన్ని వెహికల్స్ 21 వెహికల్స్ డాక్యుమెంట్స్ సరిగా లేని వాటిని సీజ్ చేయడం జరిగింది. ప్రాపర్గా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జెన్యున్ గా ఉంటే పంపిస్తాం. ఇక్కడ అందరికి చెప్పేది పబ్లిక్ కూడా ఏంటంటే, చిన్న ఏదైనా న్యూస్ ఉంటే వాటిని ఇమీడియట్లీగా 112 కాల్ కానీ 100 కాల్ కానీ చేస్తే ఇమీడియట్లీ మా పోలీస్ ఎప్పుడు కూడా ఈ పూలే స్టాచ్యూ సెంటర్లో బీట్ వాళ్ళు కానీ విజిబుల్ పోలీసింగ్ అంతా తిరుగుతుంటాం. గంజాయి గురించి ఏదన్నా సమాచారం ఉంటే వాళ్ళ పేర్లు బయటికి రాకుండా మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇక్కడ అందరికి చెప్పేది ఏంటంటే, బయట నుంచి వచ్చిన వ్యక్తులు కొంతమంది చిన్న తక్కువ రేట్లకి ఇళ్ళు అద్దెకి తీసుకుని ఉన్నారు. ఈ తమిళనాడు నుంచి కూడా కొంతమంది వచ్చున్నారు. మీరు ఇళ్ళు అద్దెకి ఇచ్చేటప్పుడు ప్రాపర్గా వాళ్ళ ఆధార్ కార్డ్స్ అవన్నీ వెరిఫై చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని అద్దెలకి ఇవ్వండి. రేపు ఏదన్నా వీళ్ళు తెలియకుండా అఫెన్స్ చేసేసి వెళ్ళిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరు వహించాల్సి వస్తుంది, వాళ్ళ గురించి తెలియజేయాల్సి వస్తుంది. కాబట్టి అందరికి తెలియజేసేది ఏంటంటే, మీకు ఏదన్నా ఈ ఏరియాలో సమస్య ఉన్నా ఇమీడియట్లీగా పోలీసుకి తెలియజేసి మేము ఇమీడియట్లీగా పక్కనే ఉంటాం కాబట్టి మేము వచ్చి దాన్ని పరిష్కరిస్తాం. జన్మదిన శుభాకాంక్షలు. మాట తప్పడు, మడిమ తిప్పడు, ఇచ్చిన మాట అసలే తప్పడు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని సింహపురి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ధర్మవరపు సుబ్బారావు, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గణేష్ కుమార్, టీడీపీ 47వ డివిజన్ ఇన్ఛార్జ్, నెల్లూరు నగరం.